అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించబోయే స్పెషల్ రెసిపీ ఎగ్ ఫ్రై. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా చాలా సింపుల్ రెసిపీ కూడా. దీనికోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 6 ఎగ్స్ వరకు తీసుకున్నాను. ఎగ్స్ని బాయిల్ చేసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. ఇలా సగంగా కూడా కట్ చేసుకోవచ్చు, లేదా నేను ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుని అన్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొన్ని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకా చిన్నగా తరిగిన ఉల్లిపాయ 1 కప్పు వేసుకోవాలి. ఇంకా దీనిలో చిన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కారం 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇంకా దీనిలో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. నేను వీడియో తీయడం మర్చిపోయాను. తర్వాత సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇంకా చివరిగా దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకుని కట్ చేసుకున్న ఎగ్స్ అని వేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత మరి ఎక్కువగా కలపకూడదు, నెమ్మదిగా కలపాలి. ఇంకా కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద అప్పుడప్పుడు కలుపుకుంటూ ఈ ఫ్రైని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలానే తినేయచ్చు కూడా. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఎగ్ ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా రెసిపీ కూడా మీ అందరికీ చాలా ఈజీగా అర్థమైంది కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.